అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటిది? క్యారెక్టర్ ఎవరికి ఉంది? ఇప్పుడు కనీసం కొంతమంది జోలికి పోరు, ఎవ్వరి దగ్గరికి పోరు. పోనంత మాత్రం వాళ్ళకి క్యారెక్టర్ వాక్య ప్రకారం వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ చెడ్డలతో చెడ్డగా మాట్లాడు. మళ్ళీ తను ఏమంటారు? వాళ్ళ స్వరూపం క్రీస్తు క్వాలిటీస్ కాబట్టి ఏం లేదు, క్యారెక్టర్ లేదు. అందుకే మన కొలత కూడా ఏం కావాలి, మన చూపు కూడా ఏం కావాలి, మారాలి. ఇప్పుడు సమాజం చూసినట్టు మనం చూసినాం అనుకో, సమాజానికి మనకేం లేదు, తేడా లేదు. ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏదైనా చిన్న మిస్టేక్ చేసి మనం ఏం చేస్తాం? క్యారెక్టర్ లెస్గా చూస్తాం. ఇప్పుడు ఈయన ఏం చేయలేదు, చేయనంత మాత్రం ఈయన క్యారెక్టర్ ఉన్నట్ట? అది లోకరీతిగా ఆయన బయటపడితేనేమో ఆయన క్యారెక్టర్ లేదు, ఈయన బయటపడకపోతే ఈయన క్యారెక్టర్ ఉన్నట్టు లోకం చెప్పు. కానీ వాక్య ప్రకారం చూస్తే ఇద్దరికీ ఏం లేదు, వాక్య ప్రకారం క్యారెక్టర్ లేదు. ఇక ఏముందంట, పబ్లిక్లోనైనా ప్రైవేట్లోనైనా సేమ్ ఉండటం, అంటే ఒకేలాగా నిజాయితీగా ఉండటాన్ని క్యారెక్టర్ నా. పబ్లిక్లోనైనా ప్రైవేట్ అయినా, అంటే ఒంటరిగా ఉన్నప్పుడైనా 10 మందిలో ఉన్నా సరే ఒకే రీతిగా ఉంటారు చూడు, వాళ్ళకి క్యారెక్టర్ ఉన్నారు. వాళ్ళు నిజాయితీ పరులు అని మనం ఏం కావాలి, అర్థము చేసుకోవాలి. అందుకే ఏం కావాలి, ఇప్పుడు వీటిని బట్టి మనకేమవుతుంది, క్యారెక్టర్ ఉన్నట్టు తెలుస్తుందా, ఉందా లేదా? పబ్లిక్లో ఒక రకంగా ఉంటాం, అంటే అర్థం ఏంటిది? అంటే నిజాయితీ లేదు. నిజాయితీ లేదంటే అర్థం ఏంటిది? క్యారెక్టర్ లేదు. అంటే ఇప్పుడు వీటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? మన క్యారెక్టర్ని దేవుడు ఏం చేయాలి, ప్రిపేర్ చేయాలి, లేదా మన క్యారెక్టర్ని కట్టాలా, చేయాలా దేవుడు. ఇది ఆ అవసరత మనకు ఉందని మనం ఏం కావాలి, తెలుసుకోవాలి. నా క్యారెక్టర్ ఏం కావాలి, బాగాలేదు, నా క్యారెక్టర్ని దేవుడు మంచిగా చెయ్యాలి అనే విషయాన్ని తెలుసుకొని దేవునికి మొరపెట్టాలి. అయ్యా నా క్యారెక్టర్ నువ్వేం చేయి, నా క్యారెక్టర్ నేను చేయి, సరే. ఇది మనం చేయవచ్చు. అర్థమైందా? ఇంకా కొంచెం ముందుకు పోదాం. ఇప్పుడు ఇది ఇంతవరకు అర్థమైందా? ఎందుకు దేవుడు వెయిట్ చేపిస్తాడు? క్యారెక్టర్ని ప్రిపేర్ చేయడం. క్యారెక్టర్ అంటే ఏంటి? 3 రకాలుగా చూసినాం. ఒకటి, క్రీస్తు యొక్క క్వాలిటీస్ మనలో ఏం కావాలి, కనిపించాలి, రిఫ్లెక్ట్ కావాలి, కనిపించాలి. రెండవది ఏంటిది? ఎక్కడున్నా ఎవరితో ఉన్నా వాక్య ప్రకారంగా ఏదైతే సరైనదో దాన్నే ఎంచుకోవాలి. అది క్యారెక్టర్ ఉన్న వాళ్ళు చేసే పని. తర్వాత పబ్లిక్లోనైనా ప్రైవేట్లోనైనా, అంటే 10 మందిలో ఉండవు, ఒంటరిగా ఉండవు, నిజాయితీగా ఉండాలి, సేమ్గా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఇవి ఇంతవరకు మీకు అర్థమైందంటే చెప్పండి, లేదా ముందుకెళ్దాం. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా అంటే కాదు, మీకు కూడా అర్థమైందా కాలేదు, ఇందులో ఏమైనా డౌట్ ఉందా? 3 విషయాలు క్లియర్గా అర్థమైనాయా? దేవుడు మొదట మనం ఏం చేస్తాడు, వెయిట్ చేపిస్తాడు. ఎందుకు వెయిట్ చేపిస్తాడు? క్యారెక్టర్ని ప్రిపేర్ చేయడానికి. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉంటే ఏం చేస్తాడు దేవుడు? అంటే దేనికోసమైతే మనం ప్రిపేర్ చేస్తున్నాడో ఆ పని కోసం వాడుకోడు, లేకపోతే వాడుకోడు. అర్థమైందా? వాడుకోడు దేవుడు ఏం చేయడు, వాడుకోడు. అందుకే దేవుని సేవలో వాడబడాలంటే మొదట ఏం కావాలి, క్యారెక్టర్ కావాలంటే ఏం చేయాలి, దేవుడు మనల్ని ఏం చేయాలి, ప్రిపేర్ చేయాలి, మన క్యారెక్టర్ని సరి చేయాలి. ఇంకా తర్వాత ఇంకేం చెప్పాను, క్యారెక్టర్ అంటే ఏంటి?
చెప్పండి. క్యారెక్టర్ అంటే ఒకటి క్వాలిటీస్, యేసు ప్రభు యొక్క లక్షణాలు లేదా గుణగణాలు. నెక్స్ట్, ఎక్కడున్నా సరే వాక్య ప్రకారం ఏదైతే సరి అయినదో దాన్నే మనం చూసుకోవాలి. మూడవది, పబ్లిక్లోనైనా ప్రైవేట్లోనైనా నిజాయితీగా ఉండాలి, సేమ్ ఉండాలి. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ అనేది ఎట్లా తెలుస్తుంది మనకు? ఇప్పుడు ఇది క్యారెక్టర్ అంటే డెఫినేషన్ ఇది. అయితే ఇప్పుడు మన క్యారెక్టర్ ఎట్లా బయటపడుతుంది? క్యారెక్టర్ అనేది ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది, బయట ఉండేది కాదు. ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఇప్పుడు లోపల ఉండే ఈ క్యారెక్టర్ ఎట్లా బయటపడుతుంది? పరిస్థితులు వచ్చినప్పుడు బయటపడుతుంది. ఇంకా ఈ క్యారెక్టర్ అనేది ఎట్లా బయటపడుతుంది? మంచి ఈ క్యారెక్టర్ అనేది ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది, ఇన్సైడ్. ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఈ లోపల ఉన్నది బయటికి రావాలంటే త్రూ ఏమంట? ఎక్కడి నుంచి? త్రూ అంటే దాని ద్వారా. అంటే ఏంటి? థాట్స్, తర్వాత యాటిట్యూడ్స్, తర్వాత వర్డ్స్, తర్వాత చాయిసెస్. అంటే మనం దేన్ని ఎన్నుకుంటున్నామో దాన్ని బట్టి కూడా ఏమవుతుంది? మన క్యారెక్టర్ అనేది ఏమవుతుంది? తర్వాత యాక్షన్ అంటే క్రియ. పుష్పక అర్థమవుతుందా? పాపం ఓపి పొద్దున్న చూసి ఇక రేపటి నుంచి రెస్ట్ మళ్ళీ సోదాక రెస్ట్ తీసుకుయ్యా. ఏం లేని వాళ్ళు, క్యారెక్టర్ లేని వాళ్ళ. మరి అదే ఇప్పుడు నేను చెప్పేది ఏంది? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చూసుకుంటున్నాం అంటే మనకు క్యారెక్టర్ ఉందా లేదా? క్యారెక్టర్ లేకపోతే దేవుని ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను కూడా మోషేను సిద్ధపరిచినట్టుగా, యోసేపును సిద్ధపరిచినట్టు నన్ను కూడా సిద్ధపరచు. నీ చిత్త ప్రకారమైన, వాక్య ప్రకారమైన క్యారెక్టర్ నాకు దయచేయి. నీకు నచ్చే క్యారెక్టర్ నాకు దయచేయి. అట్లా దేవునికి ప్రార్థన చేసి సమర్పణ చేసుకుంటే అప్పుడు దేవుడు జోక్యం చేసుకుని అప్పుడు ఏం చేస్తాడు మన జీవితంలో? ఆ క్యారెక్టర్ అనేది ప్రిపేర్ చేయడం స్టార్ట్ అవుతుంది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అది ఎవరి ద్వారా జరుగుతుందో అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇంతవరకు నేర్చుకున్న ఏంటిది? డెఫినేషన్ అంటే ఏంది? అర్థం. క్యారెక్టర్ అంటే ఏంటి అనేది 3 భాగాలుగా ఒక్కొక్కటి, ఆ కోణం ఈ కోణం 3 భాగాలు చూసుకున్నాం. ఒకటి, ఇప్పుడు ఈ క్యారెక్టర్ అనేది ఎట్లా బయటపడుతుంది? ఎందుకంటే క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది? లోపల ఉండేది, అంతర్గతంలో ఉండేది. ఇప్పుడు ఈ అంతర్గతంలోని క్యారెక్టర్ బయటపడటానికి ఏం కావాలి? దేని ద్వారా బయటపడుతుంది? మన ఆలోచనలు, మన యాటిట్యూడ్స్, తర్వాత మన మాటలు, మన చాయిసెస్ అంటే నిర్ణయాలు, తర్వాత మన క్రియలు, మన ప్రవర్తన. దీని ద్వారా ఓకేనా? అర్థమైందా? విధానం, వైఖరి. అడుగు, డౌట్ ఏదైనా ఉంటే అడుగు. అమ్మనేమో అడుగుతున్నావు చెప్పు. చేష్టలు అంటే అది అంటే ఆ పదం మంచిది కాదు. తప్పుడు చేష్టలు లేదా పోకిరి చేష్టలు అంటే అది వేరే దాన్ని కలుపుతాం. అంటే అది వేరే సందర్భంలో పలికేమని. ప్రవర్తన అంటే అది మంచి వర్డ్. క్రియలు అంటే అది మంచి వర్డ్. అట్లా మనం చేష్టలు అన్నాం అనుకో, అంటే అదేంటి ఇక చిల్లర చేష్టలు, పోకిరి అంటే అవన్నీ వేరే అయిపోతాయి. అంటే
అవి ఏ సందర్భంలో వాడతామంటే తప్పుడు చేష్టలు అంటే వేరే వాళ్ళు ఉంటాయి కదా, ఆ సందర్భంలో వాడే పదం అన్నట్టు. చేష్టలు అంటే ఆ పదం అసలు చాలా వేరే, దాని భావం వేరే ఉంటుంది. వీళ్ళకి మంచి చేష్టలు లేవంటే ఇంకా అది ఏంటంటే కొంచెం వేరేగా వెళ్తుంది. వీళ్ళ ప్రవర్తన మంచిది కాదంటే అది కొంచెం వినటానికి బాగుంటుంది. ఇంకోటి దాని భావం కూడా కొంచెం మనకు. అందుకే కొన్ని పదాలు మనం ఏం చేయాలంటే వాడేటప్పుడు బిబ్లికల్గా పోవాలి, అంటే వాక్య ప్రకారమైన పదాలే వాడాలి. ఇక మనం లోకరీతిగా వాడుక భాషలోకి వెళ్ళిపోయినాం అనుకో, అది ఒకటి పోయి ఒకటి ఇస్తుంది మీనింగ్. ఒకటి పోయి ఒకరోజు ఏమైంది, ఒకరోజు నేను ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో ఉన్నా అప్పుడు ఏం చేశారంటే పంజాబ్ సిస్టర్స్ ఉంటారు, పంజాబ్ సిస్టర్లు, ముషా సిస్టర్ అని చాలా మంచి సిస్టర్ ఆమె. అయితే ఆమె ఇంకొక ఆమె పంజాబ్ ఉంది. నేనేమనంటే చూసి ఓహో కీ హాలే అన్నా నేను. కీ హాలే అంటే ఎట్లున్నారు అని, అంటే దాని మీనింగ్ ఏంది నాకు తెలుసు కదా. కీ హాలే అంటే ఏంది, ఎట్లున్నారు అని అన్నట్టుగా. నేనేం చేసిన, అది ఎవరు అంటారంట, ఇప్పుడు అమ్మాయిలను చెడాయించేటోళ్ళు అంటారంట ఆ పదం. ఆమె ఉంటారు ప్రభు భయ ఐసా నై బాత్ కర్నా ఐసా, అట్లా అనవద్దు, ఎందుకంటే అది ఎవరు అంటారు, ఇట్లాంటి వాళ్ళు అంటారు, నువ్వు అట్లా అనవద్దు అని అంటే నాకు తెలియదు సిస్టర్ సారీ అని చెప్పిన. అంటే అక్కడ మాట ఏమైపోయింది, నాకేం తెలుసు కీ హాలే అంటే నువ్వు ఎట్లున్నావు అని నేను అనుకుంటున్నా. కానీ అది ఎప్పుడు వాడతారు, ఎవరు వాడతారు అనే దాని మీద కూడా ఆ పదానికి అర్థం ఉంటుంది. సింపుల్ విషయం. అట్లా మనం కొన్నిసార్లు కొన్ని పదాలు వాడతాం, కానీ అది మనం వాడాల్సిన పదాలు కావు, సందర్భం కూడా కాకపోవచ్చు. అర్థమవుతుందా? అందుకే అలాంటి పదాలు ఏం చేయాలంటే చూసి దేనిది దానికి, ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్ ఏముంటుంది, ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్. ఇప్పుడు చూడండి, కంప్యూటర్ ఫీల్డ్కి పోతే ఎర్రర్ అంటారు. అదే ఇప్పుడు ఒకవేళ హాస్పిటల్ ఫీల్డ్లోకి పోతే ఏమంటారు, ఎర్రర్ అంటారా, ఏమంటారు, ఇల్నెస్, డిసీజు అది ఇదో. అంటే ఆ పదం సేమే కావచ్చు, కానీ ఇక్కడ వాడే పదం వేరే ఉంటుంది, అక్కడ వాడే పదం. ఆడికి పోయి నాకు ఎర్రర్ వచ్చింది అంటే నువ్వు ఈడికి రావద్దు, నువ్వు కంప్యూటర్ షాప్ పోవాలా అంటే చెప్తున్నా. అంటే దేని దానికే ఉంటుంది. కంప్యూటర్ బాగా అవుతుందా అనడానికి ఇప్పుడు తెలుగులో బాగా హీల్ అవుతుందా అని అంటే ఎట్లుంటుంది. అంటే కొన్ని పదాలు మనకి ఎట్లుంటాయి అంటే కొన్ని సందర్భాలు, అంటే మనం వాడాల్సినవి కావు అవి, ఆ సందర్భం కాదు, లేదా మనం వాడే పదాలు కూడా కావు. అందుకే అవి ఏం చేయాలి అసలు. అందుకే వాక్యం బైబిల్లో కూడా చేష్టలు అంటే ఆ చేష్టలు అనేది ఎవరు రాశారు, తెలుగు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు రాశారు. కానీ ఆ పదానికి ఈ చేష్టలు అనేది కరెక్ట్ ఏమైతే సూట్ అయ్యింది. పోకిరి క్రియలు అని రాయలే కదా, పోకిరి ప్రవర్తన అని రాయలేదు. ఇలా ఏమంట క్రియలు మంచివి ఇలా అంటే ఈ పదాలు వాడే విధానం వేరే ఉంటుంది. అర్థమైన పాయింట్. ఇప్పుడు దీంట్లో ఏదన్నా అర్థం కానుందా? ఇప్పుడు ఒకటి, దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు, క్యారెక్టర్ కోరుతున్నాడు. అంటే మంచి గుణాన్ని కోరుతున్నాడు దేవుడు మన నుంచి. మన సేవ కాదు ముఖ్యం. గుణం మంచి లేకుండా సేవ చేసినా దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు కేన్ ఉన్నాడు, గుణం మంచిగా లేదు, పోయి ఏం చేసిన అర్పణ అర్పించాడు, దేవుడు అంగీకరించలేదు. అలాగే మనం దేని మీద ఫోకస్ పెట్టాలా, నేను సేవలో సహకరిస్తా, నేను సేవ చేసేస్తా, నేను ఇది చేసేస్తా, నేను అది చేసేస్తా, నేను ఇట్లా చేస్తా, నేను అట్లా నువ్వు ఎంత చేసినా దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే క్యారెక్టర్ మంచిగా లేదు. అర్థమవుతుందా? క్యారెక్టర్ మంచిగా లేదని ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అన్నాను అనేసరికి సిస్టర్స్ ఏమైపోతారు, ఫీల్ అయిపోతారు, గొడవకు దిగుతారు. ఎందుకో నేను క్యారెక్టర్ లెస్ లాగా నీకు అనిపిస్తున్నా, నేను ఎంతమందితో తిరిగినా, ఎంతమందితో తిరగడం నువ్వు చూసినావు అంటారు. ఎందుకంటే వాళ్ళకి అది బూతులాగా అనిపిస్తుంది క్యారెక్టర్ లెస్ అంటే. కానీ వాక్య ప్రకారం క్యారెక్టర్ అంటే ఏంది, వాక్య ప్రకారం క్యారెక్టర్ అంటే ఏంది, యేసు ప్రభు యొక్క క్వాలిటీస్ మనలో కనిపించాలి అనా. ఎక్కడున్నా ఎవరితోటున్నా వాక్య ప్రకారమైన ఏదైతే సరి అయిందో దాన్నే మనం ఎన్నుకోవాలి. తర్వాత పబ్లిక్లోనైనా ప్రైవేట్లోనైనా ఏం కావాలి, నిజాయితీగా ఉండాలి, ఒక్క రీతిగా ఉండాలి, ఏకరీతిగా. ఇది క్యారెక్టర్. ఏం చెప్తుంది వాక్య ప్రకారమైన క్యారెక్టర్ ఇది.
ఈ క్యారెక్టర్ ఉంటేనే పరలోకంలో మనకేమున్నట్టు, పరలోకం దృష్టిలో దేవుని దృష్టిలో మనకేమున్నట్టు, క్యారెక్టర్ ఉన్నట్టు. ఇది లేకపోతే లేదు. అదే సమాజంలో నువ్వు మంచోడివే కావచ్చు, మంచి వ్యక్తివే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ఏం లేదు. అది అందుకే దేవుడు ఏమంటున్నాడు, మనకు ఒక మంచి క్యారెక్టర్, మంచి స్వభావం, మంచి అలవాట్లు, గుణగణాలు ఉండాలని దేవుడు మన నుంచి కోరుతున్నాడు. అందుకే దేవుడు సేవలో ఎవరిని వాడుకుంటాడు, క్యారెక్టరు ప్రిపేర్ చేసి వాళ్ళని ఏం చేస్తాడు. అయితే క్యారెక్టర్ లేదు, సరైన క్యారెక్టర్ లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, దేవుని సమర్పణ చేసుకోవాలి. అయ్యా నా క్యారెక్టర్ని కట్టు. అది క్యారెక్టర్ ఎవరి ద్వారా జరుగుతుంది ఏంటి అనేది అది నెక్స్ట్ మనం ఇప్పుడు అయిన తర్వాత క్యారెక్టర్ అంటే ఏందో డెఫినేషన్ చూసినాం. ఇప్పుడు సెకండ్ ఏంటి, ఆ క్యారెక్టర్ లోపల ఉన్న క్యారెక్టర్ ఎట్లా బయటకు వస్తుంది, మన ఆలోచన ద్వారా. మన క్యారెక్టర్ మంచిదా చెడ్డదా అనేది ఎట్లా తెలుస్తుంది, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా ఈ విషయాలన్నిటి ద్వారా మనకేమవుతుంది, బయటపడుతుంది క్యారెక్టర్ అంటే. ఇది ఇప్పుడు అర్థమైందా ఇప్పటివరకు? రైట్. ఉందా లేదని డౌట్? ఇప్పుడు లోక దృష్టిలో క్యారెక్టర్ లేని వాళ్ళను చీప్గా చూడొద్దు. ఎందుకంటే లోకం దృష్టిలో ఏంది, కొంతమంది క్యారెక్టర్ ఉన్నోళ్ళు, కొంతమంది క్యారెక్టర్ లేని వాళ్ళు. కానీ దేవుని దృష్టిలో చూస్తే అందరికీ క్యారెక్టర్ లేదు. అయితే ఆ మంచి క్యారెక్టర్ మనం కలిగి మనం వాళ్ళకి అంటే సరి అయిన క్యారెక్టర్ అంటే ఏందో వాళ్ళకు చూపియాలి. ఆ లక్షణాలు, గుణగణాలు అవన్నీ కూడా వాళ్ళకు తెలియపరచాలా, చూపించాలి. అప్పుడు వాళ్ళకి తెలుసు ఇది సరైన క్యారెక్టర్, ఇట్లా ఉండాలి, పబ్లిక్లోనైనా ప్రైవేట్లోనైనా ఒక రీతిగా ఉండాలి. తర్వాత ఏం చేయాలి, ఇంకా ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ నేర్చుకోవడానికి ఉంటుంది. క్యారెక్టర్ని బిల్డ్ చేసిన అంటే దేవుడు క్యారెక్టర్ని ప్రిపేర్ చేసిన వారిలో మంచి ఎగ్జాంపుల్స్ ఎవరు అంటే యోసేఫు. మంచి ఎగ్జాంపుల్ ఎవరు? ఆదికాండంలో యోసేఫ్. నిర్గమ కాండంలో ఎవరు? మోషే. తర్వాత రాజుల గ్రంథానికి వస్తే దావీదు. వీళ్ళని దేవుడు మంచిగా ప్రిపేర్ చేశాడు. అంటే చాలా టైం తీసుకున్నాడు, చాలా టైం. దావీదు ఎంత అంటే చాలా తిరిగాడు అరణ్యాల్లో, గుహల్లో. ఎందుకు? సౌలు చంపడానికి వెనకబడితే ఏం చేసిండు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అక్కడక్కడ తిరిగాడు. మోషే 40 ఏళ్ళు ఎంత కష్టపడి ఉంటాడు. యోసేపు చిన్న వయసులోనే ఎన్ని కష్టాలు అనుభవించాడు. అంటే యోసేపు, మోషే, దావీదు, వీళ్ళను దేవుడు వాళ్ళ క్యారెక్టర్ని ప్రిపేర్ చేయడానికి ఏం చేసిన టైము తీసుకున్నాడు. అలాగే దేవుడు మనకు కూడా టైం తీసుకుంటాడు. టైం తీసుకోవడం అంటే ఏంది? మనల్ని వెయిట్ చేపిస్తాడు. ఆ వెయిటింగ్ పీరియడ్లో మనల్ని ప్రిపేర్ చేస్తుంటాడు. ఆ వెయిటింగ్ పీరియడ్లో మనల్ని ఏం చేస్తుంటాడు? ప్రిపేర్ చేస్తుంటాడు. ఆ ప్రిపేర్ అయినటువంటి వారిని తీసుకుపోయి ఏం చేస్తాడు? ఆ ప్రిపేర్ అయినటువంటి వారిని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? తన పర్పస్ ఏదైతుందో దాని విషయంలో వాడుతున్నా. రోమన్స్ 5:3-5 వరకు. రోమన్స్ 5:3-5. మూడు నుంచి 5 వరకు. రోమన్స్ 5:3-5 వరకు చూడండి. ఇక్కడ చూడండి. అంతేకాదు అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను చేయునని ఎరిగి ఏం చేస్తాడంట? నిరీక్షణను కలగజేస్తుంది. ఏంటంట? నిరీక్షణ. అంటే ఇక్కడ ఏముంది అంటే శ్రమలు అంట, ఓర్పు, తర్వాత ఏమంట పరీక్ష అంటే అక్కడ మన క్యారెక్టర్. ఆ పరీక్షలో ఏమవుతుంది? క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. క్యారెక్టర్ బిల్డ్ అయిన తర్వాత ఏమవుతుంది? నిరీక్షణ అంటే హోప్ అనేది మనలోనికి వస్తుంది. అంటే సరైన క్యారెక్టర్ బిల్డ్ అయినప్పుడు మనలో ఏమవుతుంది? రోజు రోజుకి నిరీక్షణ. పాయింట్ అర్థమైందా?
పాయింట్ ఇది అర్థమైంది మంచిగా పాయింట్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ప్రిపేర్ చేయండి. మనలో క్యారెక్టర్ని ప్రిపేర్ చేయడానికి దేవుడు ఏం చేస్తాడు? దేన్ని ఆయుధంగా వాడతాడు? శ్రమలు, ట్రయల్స్, శ్రమలు. దీన్ని మనం చూసినట్లయితే పర్సివరెన్స్ అంటే ఇక్కడ ఏమంటా ఓర్పు, ప్రొడ్యూసెస్ ఓర్పు. తర్వాత దీని నుంచి ఎటుపోతుంది? క్యారెక్టర్. క్యారెక్టర్ నుంచి ఏమవుతుంది? హోప్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ పాయింట్ మంచిగా అర్థం చేసుకోండి. నీలో నిరీక్షణ లేకుండా నిరాశ ఉందంటే ఏం లేదు. అర్థమవుతుంది? పాయింట్ మంచిగా అర్థమైందా? దైవికమైన ఆ ఒక స్వభావం లేదా ఆ క్యారెక్టర్ నీకు లేదు కాబట్టి నీలో ఏమొస్తలేదు? నిరీక్షణ లేదు. నిరీక్షణకు బదులు ఏముంది? నిరాశ. నిరాశ ఎందుకు పడుతున్నావు? ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు నిరాశపడవు. ఎందుకు? ఏమంటావు? శ్రమల్లో ఏం పుట్టిస్తుంది? ఓర్పు. ఓర్పు, సహనం వస్తుంది. వాటితో పాటు ఏమవుతుంది? క్యారెక్టర్ ప్రిపరేషన్. అంటే మన స్వభావం, మన మనస్సు గుణగణాలు ఏమవుతుంటాయి? ప్రిపేర్ అవుతుంటాయి. అది ప్రిపేర్ అవుతున్న సమయంలో ఏం పుట్టుకొస్తుంది? నిరీక్షణ. అంటే రోజు రోజుకి మనకి దేవుని మీద ఏమవుతుంది? నిరీక్షణ పెరుగుతుంది, ఆశ పెరుగుతుంది. దేవుని మీద మనకేముంటుంది? ఒక డిపెండెన్స్ అనేది ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. పాయింట్ అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాసుకునేది ఉంటుంది, రాసుకోండి. మీకు రాసుకోవాలని ఉంది ఫస్ట్. అమ్మా, ఒకవేళ మేము పోయి ఉంటే ఇక తడిచిపో పాపం రావాలన్న వర్షంలో. పరీక్ష అని ఉంది కదా, పరీక్ష అనే దాంట్లో ఇంగ్లీష్లో మనం ఇక్కడ గ్రీక్ భాషలో చూస్తే డొక్కిమే అంటే ట్రైడ్ క్యారెక్టర్. పరీక్షలో ఏమవుతుంది? ట్రైడ్ క్యారెక్టర్ అంటే పరీక్షింపబడిన క్యారెక్టర్. పరీక్షలో ఏమొస్తుంది? క్యారెక్టర్ ప్రిపేర్ అవుతుంది అన్నట్టు. క్యారెక్టర్ ప్రిపేర్ అవుతుంది. అందుకే అక్కడ ఏముందంటే ప్రూవ్డ్, ప్రూవింగ్ అండ్ ప్రూఫ్ అంటే ఈ పదాలు ఏంటిదంటే క్యారెక్టర్కి చూపిస్తుంది అన్నట్టు. అంటే మనం ప్రూవ్ అయినాం. ఎక్కడ? ఎలా ప్రూవ్ అవుతున్నాం? శ్రమల్లో మనం ఏం కాదు, ఓర్పు తెచ్చుకొని ఓర్పుతో ఉంటే అప్పుడు మన క్యారెక్టర్ ఏమవుతుంది? ప్రిపేర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నీలో మంచి ఆ క్యారెక్టర్ బిల్డ్ అవుతున్న సమయంలో, కట్టబడుతున్న సమయంలో నీలో ఏమవుతుంది? హోప్ అనేది, అంటే నిరీక్షణ అనేది పెరుగుతుంది. యేసు ప్రభు రాకడ గురించిన నిరీక్షణ అనేది పెరుగు. అంటే ఒక వ్యక్తిలో సరి అయిన వాక్య ప్రకారంగా క్యారెక్టర్ బిల్డ్ అవుతున్నటువంటి వ్యక్తిలో నిరీక్షణ ఉంటుంది కానీ నిరాశ ఉండదు. నిరాశ ఉంటుంది అంటే అర్థం ఏంటిది? ఈ ప్రాసెస్లో లేరన్నట్టు. అంటే వాళ్ళకేం లేవు, శ్రమలు లేవు, ఓర్పు లేదు, క్యారెక్టర్ లేదు, నిరీక్షణ లేదు. అర్థమైనా పాయింట్? పాయింట్ అర్థమైందా లేదా? మంచిగా డౌట్ ఏమైనా ఉందా ఇందులో? చూడండి, ఒక్కొక్కటి చిన్న చిన్న పార్ట్గా చెప్తున్నా. క్లియర్ అవుతుందా? అప్పుడు ఇప్పుడు మనకేం కావాలి? సేవ కావాలి, సహకారం కావాలి, ఇంకేం కావాలి? క్యారెక్టర్ కావాలి. కూర్చొని క్యారెక్టర్ అంటే రాదు.
కూర్చొని క్యారెక్టర్ అంటే రాదు. క్యారెక్టర్కి డెఫినేషన్ ఏంది? 3 విషయాలు చెప్పినాం. క్యారెక్టర్ ఎట్లా బయటపడుతుంది, లోపల ఉన్న క్యారెక్టర్ ఎట్లా బయటపడుతుంది అది చెప్పినాం. ఇప్పుడు క్యారెక్టర్ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది? ఎక్కడ ప్రిపేర్ అవుతుంది? శ్రమలలోనికి మనం దేవుడు తీసుకెళ్ళినప్పుడు ఆ శ్రమలలో మన క్యారెక్టర్ అనేది ప్రిపేర్ చేయబడుతుంది. అయితే మనకు సరి అయిన క్యారెక్టర్, దైవికమైన క్యారెక్టర్ ఉంటే మనలో ఏముంటుంది? నిరీక్షణ ఉంటుంది. కానీ నిరాశ ఉంది అంటే అర్థం ఏంటిది? ఈ రోజు వరకు దేవుని మహాకృపను బట్టి నేను కూడా చాలా నిరాశపడ్డా చాలా సందర్భాలు. ఎందుకంటే ఒంటరిగా చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. ఎందుకంటే ఇటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేక, ఆర్థిక పరిస్థితులు లేక, పాస్టర్లు సరిగ్గా రకరకాలుగా చిత్రహింసలు పెట్టి రకరకాల. కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ క్షణం నాలో నిరాశ లేదు. మొదట్లో నిరాశ. ఎందుకు నిరాశపడ్డా? ఎందుకంటే నాకు అప్పటికి అనుభవం లేదు. చాలా విధాల పరిస్థితులు ఎదుర్కోలేని పరిస్థితి, చాలా రకాల పరిస్థితి. ఇప్పుడు ఇంత కూడా ఇస్సుమంతా కూడా నిరాశ బాగుంది. ఏం బాధ? ప్రభు నేను సేవ ఎంత బలంగా చేయాలో, ఎంత గొప్పగా చేయాలో అంత గొప్పగా చేయలేకపోతున్నా. ఇంకా నేను సేవ చేయాలనుకుంటున్నా అంటే ఈ తప్పన ఒకటి ఉంది. అంతేగాని ఏం కాలేదు. నిరాశ, నేను సొంత ఇల్లు కట్టుకోలేదని నిరాశ, లేదా నా భార్య పిల్లలు ఏమవుతారో, లేదా నాకేంది, ఇదేంటి, అదేంటి, దేని గురించిన నిరాశ ప్రస్తుతం నాలో లేదు. ఎంత కూడా ఒకప్పుడు ఉండేది. నేను చెప్తున్నా, యథార్థంగా చెప్తున్నా. ఒకప్పుడు ఉండేది. ఎందుకు? వాక్యం నేర్చుకున్నా కూడా, ట్రైనింగ్ పోయి వచ్చినా కూడా ఆ పరిస్థితులను తాలుకోలేనంత బాధ. ఎందుకంటే ఓదార్చేటోళ్ళు లేరు. భార్య ఆరోగ్యం బాగుండదు, పిల్లల పరిస్థితి బాగుండదు, నాకు ఆరోగ్యం బాగుండదు, ఆర్థిక ఇబ్బందులు, ఎక్కడెక్కడో ఇండ్లు, కిరాయి ఇండ్లలో కిరాయి కట్టుకోలేని పరిస్థితి, ఈవెన్ రకరకాల బాధలు అన్నీ ఎన్నని చెప్తాం. అన్నీ బాధలు పడుతూ అప్పుడు ఏమైపోయింది? నిరాశపడిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ధైర్యంగా దేవుని సన్నిధిలో ఏం చెప్తున్నా? నిరాశ అనేదే దేవుని మహాకృపను బట్టి లేదు. అర్థమవుతుందా? అంటే మనం బిల్డ్ అవుతున్నప్పుడు, మనం కట్టబడుతున్నప్పుడు మనలో నుంచి ఏం మాయమైపోతుంది? నిరాశ పోతుంది, నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ, ఒక ఆశ. నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు ఏదున్నా నా మేలుకే చేస్తాడు, ఏదున్నా సరే దేవునికి స్తోత్రం, దేవుని మీద భారం వేస్తే వెళ్ళిపోతాడు. కథం. అర్థమవుతుందా? ఇప్పుడు నేను నైట్ ప్రయాణం ప్రయాణం పోతుంటే పొద్దున ఇంటి దాకా చేరుకుంటాం లేదా గ్యారంటీ లేదు. కానీ దేవుడు చేర్చిండు అనుకో, దేవునికి స్తోత్రం. అట్లా. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఎక్కడేస్తాడు? శ్రమల్లో వేసినప్పుడు మనకేమొస్తుంది? ఓపిక. నాకు ఇప్పుడు ఉన్నంత ఓపిక అప్పుడు ఉండేది కాదు. ఇప్పుడున్నంత ఓపిక అప్పుడు మస్తు కోపం, అంటే మస్తు కోపం. అడుగుతున్నా, అదంతా వెళ్ళిపోయింది. ఎట్లా పోయింది? శ్రమల్లో పోయింది. అంతేనా? దేవుడు మంచిగా శ్రమల్లో వేసి ఏం చేసిండు? అంత తీసిండు. ఇప్పుడు ఇంత ఓపికతో ఉన్నానంటే ఎవరు? ఓ రోజు మా టీనాకు ఎప్పుడు అలవాటు, టీనో గ్రేసో, ఆమెకి ఎప్పుడు అలవాటు పాలు వాళ్ళకి ఇచ్చేస్తుంది. పాలు తాగుతా అంటే గ్లాసులో పాలు పోసినాం అనుకో, పాలు పోస్తే ఏం చేస్తుంది? తాగకముందే దాని కింద పడేస్తా, చేయి తగిలో కాలు తగిలో ఎక్కడో పడేస్తుంది. ఇక ఒకరోజు ఇట్లనే ఏమైంది, అట్లా ఊకే అలవాటు ఆమెది. ఒకరోజు ఇట్లనే ఏమైంది, పడేసింది. నేను పక్కకే ఉన్నా కానీ ఏమనలే. మీ నాన్న మారింది కాబట్టి నీకు పడలేదు బిడ్డ దెబ్బలు అంటుండే. లేదంటే బైరీలే దడా కొట్టేది. ఎందుకు అంటే అంత కోపం వచ్చేది. చిన్నదానికి ఏమయ్యేది? కోపం. ఇప్పుడు ఓపిక, ఆ ఓర్పు ఎట్లా వచ్చింది? ఎంత ఓర్పు! టీనన్
అదే దరివాల్ గురుదాస్పూర్ అండి, గురుదాస్పూర్. అది అంటే నేను చెప్పేదంటే అంటే అదంతా ఎట్లా పోయింది? శ్రమల్లా. దేవుడు శ్రమలు వేసి ఓర్పు సహనం. ఇప్పుడు పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడేమో మారిపోయారు, ఏదో చిన్న చిదిగా అవుతుంది. ఇట్లా కాదు బిడ్డ, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి. అరే ఆమె ఉంటుంది కానీ బాగా నువ్వు ఏం చేస్తున్నావు, లాడ్ చేసేస్తున్నా అంటే నేను ఓపికతో చెప్తా ఉంటా, నెమ్మది ఫీడింగ్ ఇస్తూ ఉంటా, ఒక్కొక్కటి చెప్తా ఉంటా. ఇంకో వాక్యం ఇట్లా చెప్తుంది, దేవుడు ఇట్లా అంటున్నాడు, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేస్తే మంచిగా ఉండదు. అప్పుడేమో కొట్టి చెప్పేది, ఇప్పుడేమో ఓపికతో చెప్తున్నా. అయితే అప్పుడు ఆమె అంటుంది, మొన్న కూడా ఏమంటాను, బాగా నువ్వు లాడ్ చేసినావు, అందుకే ఆమె మాట వింటలేదు అని చెప్పి అంటే అట్లా. అంటే కొంతమందికి ఎట్లుంటుంది అంటే ఆ కోపం ఉన్న కారణాన్ని బట్టి ఏమైపోతుంది, జగడాలు ఇవన్నీ. కోపం ఎట్లా పోయింది? అదేనా దేవుడు శ్రమలు వేసి బాగా నూరి దంచి చేసి ఏం చేసిండు, ఓపిక వచ్చింది. అంతా పోయింది. ఏమైంది? ఓపిక వచ్చింది. ఏమైంది? ఓకే. అంటే ఇంకా రావాలి, మొత్తం వచ్చిందని నేను అంటలేను, ఇంకా పోవాలి. కోపం ఇప్పటికీ కొంచెం అక్కడక్కడ అప్పుడప్పుడు కోపం వస్తుంది, అది కూడా పోవాలి. మొత్తం కోపం అంతా ఏమైపోవాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను కోప్పడినప్పుడు అది దైవానుసారమైన కోపం. అంటే మిమ్మల్ని కరెక్షన్ చేయడానికి మీ ప్రవర్తన సరిలేనప్పుడు వచ్చిన కోపం వేరు, కానీ నా విషయం అంటే నా స్వార్థంతో వచ్చిన కోపం వేరు. అది ఉండొద్దు. పాయింట్ అర్థమైందా? ఏ కోపం లేదంటున్నావు అంకుల్, ఇప్పుడు పొద్దున్నే ఇంతసేపు నన్ను ఎంత గట్టిగా కొట్టినావు పాయింట్ అర్థమైంది. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా, అప్పుడు అటేంది ఇదేంది తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారు, రెండు ఒకటే. ఇప్పుడు ఇది పెన్నే, ఇది పెన్నే, కలర్ ఎందుకు చూస్తారు? ఇది పెన్నే, ఇది పెన్నే, ఇది కోపమే, ఇది కోపమే. కాదు, కోపంలో కూడా వేరియేషన్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మేము పొద్దున కోపం చేసిన, దేనికోసం చేసిన? మీ ప్రవర్తనను బట్టి నేను కోపం చేసిన, అంతేగాని నాకు ఏదో ఇయ్యలేదు, నాకు ఏదో పెట్టలేదు, నాకు గౌరవం ఇవ్వలేదు, నన్ను మంచిగా చూసుకోలేదు, అది ఆ కోపం పాపం, అది కరెక్ట్గా. అట్లాంటి కోపం ఉండొద్దు. ఇప్పుడు ఈయన విషయంలో కూడా నిన్న ఇద్దరిని వాళ్ళ తల్లి నిలబడ్డది, అఖిల వాళ్ళ తల్లిని, వాళ్ళ ముందే వీళ్ళని ఇద్దరిని కోపం చేసినాం. ఎందుకు చేసినాం? ఎందుకంటే వాళ్ళకి అదేం కావాలి, అర్థమవుతుందా? వాళ్ళకి అదేం కావాలి చెప్పాలి, ఏం కావాలి. ఆ కోపంగా చెప్పడం అనేది అవసరం. ఒకవేళ అట్లా చెప్పకపోతే వీళ్ళు ఏం చేయరు, అది సీరియస్నెస్ అర్థం కాదు. అందుకే ఒక ఆయన కూడా అంటాడు, నాకు ఎప్పుడు కోపంగా చెప్తేనే నాకు అర్థమవుతుంది, మీరు కోపంగా చెప్తేనే దాని సీరియస్నెస్ అర్థమవుతుంది అంటాడు. అంటే కొంతమందికి అట్లా ఉంటుంది, తప్పదు. ఎంత ప్రేమగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు, కోపంగా చెప్తేనే వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే కోపంగా చెప్తానంటే ఇదేదో సీరియస్ ఉన్నది అని అనుకుంటారు. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ఏమర్థం చేసుకోవాలి? శ్రమలు ఏమొస్తుంది? ఓర్పుతో పాటు ఏమొస్తుంది? క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, క్యారెక్టర్ కట్టబడుతుంది. క్యారెక్టర్తో పాటు ఏమొస్తుంది? నిరీక్షణ. అంటే మన క్యారెక్టరు దైవికమైన క్యారెక్టర్ అని సూచించేది ఏంటిది? నిరీక్షణ. నిరాశ ఏమిటికి వస్తుందో నిరాశ. నేను కూడా సిగ్గుపడుతున్నా, ఒకప్పుడు నేను బాగా నిరాశపడేది. నా భవిష్యత్తు ఏంది, నా పిల్లల భవిష్యత్తు ఏంది, ఆడపిల్లలు, ఇది అది, ఎన్నో కానీ ఇప్పుడు ఏం లేదు, ఏదో సాఫీగా సాగిపోతుంది. మంచి అన్నీ బాగున్నాయి, అన్నీ ఏమంటాయి, ఇప్పటికీ ఏమున్నాయి, అవసరాలు అట్లనే ఉన్నాయి, బలహీనతలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడేమన్నా నా భార్య ఏమన్నా ఆరోగ్యం చెందులు ఇస్తుందా? ఎత్తలే కదా. పొద్దున్న లేసి సాయంత్రం వరకు ఆమెకి ఏముంటాయి, ఇవే నొప్పులు, ఇవే బాధలు. మళ్ళీ పిల్లలకు బాగుండదు. ఇప్పుడు నేను ఇటు రాగానే లేదు ఏమంటాం, చిన్న ఆమెకైనా పెద్ద ఆమెకైనా ఏమవుతుంది, జ్వరం వచ్చిందంటే ఇప్పుడు ఆమె ప్రార్థన చేయించుకుంటుంది అని చెప్తున్నాను. అంటే ఇట్లాంటి బాధల్లో కూడా, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఏముంటుంది? నిరాశ అర్థమవుతుందా? అందుకే దయచేసి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, క్యారెక్టర్ ఎక్కడ బిల్డ్ అవుతుంది, ఎక్కడ ప్రిపేర్ అవుతుంది? శ్రమలు. 40 సంవత్సరాలకి మీనింగ్ ఏంటి? 40 నెంబర్కి మీనింగ్ ఏంటి? పరిపూర్ణమైన. అంటే
40 సంవత్సరాలు మోషేని దేవుడు ఏం చేసిండు? అర్థమవుతుంది? అంటే సంపూర్ణ శ్రమలు రావాలి, పరిపూర్ణ శ్రమలు. కొంచెం కొంచెం శ్రమలతోటి మనం ఏం కావం, క్యారెక్టర్ ప్రిపేర్ కాదు, నిండుగా రావాలి. కంప్లీట్ శ్రమలు అనుభవిస్తేనే ఏమవుతుంది క్యారెక్టర్. ఏదో శ్రమలు కావాలని శ్రమలు అనుభవించే ఏం శ్రమలు? శ్రమలు అంటే ఏంటో తెలియదా? శ్రమలు కష్టాలు ఒకటేనా వేరువేరా? శ్రమలు కష్టాలు ఒకటేనా వేరువేరా? ఒకటేనా వేరువేరా? శ్రమలు అంటే శ్రమలు అన్నీ వస్తాయి, కష్టాలు అంటే కష్టాలే. శ్రమలు అంటే ఏమొస్తాయి? నిందలు, అవమానాలు, హింసలు, అవన్నీ ఎండ్లోకి వస్తాయి. అది ప్యాకేజ్ అన్నట్టు. అదేంటి శ్రమలు అంటే ఏంది? అదొక ప్యాకేజ్ అన్నట్టు. అదేంటిది? ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నట్టు. అదొక ప్యాకేజ్. కష్టాలు అంటే అది ఓన్లీ అది కష్టం అంటే కష్టం, అంతే. ఇంకా దాంట్లో నిందలు రావు. కష్టాలు వేరు, శ్రమలు వేరు. శ్రమలు అనే దాంట్లోకి ఏమొస్తాయి? అన్నీ వస్తాయి. నిందలు. ఇప్పుడు శ్రమలు అంటే ఏంటి? నిందలు అంటే ఏం కావాలి? నీ మీదకి ఏమొచ్చింది? నింద వచ్చింది. నింద అంటే ఏంది? నువ్వు చెయ్యని దానిని చేసినవని నీ మీద ఆరోపణ చేయడం, దాన్ని నింద అంటారు. నువ్వు చెయ్యని దానిని చేసినవని ఏదైతుందో దాన్ని ఏమంటారు? నింద. అంటే ఏంది? శ్రమలు వస్తున్నట్టే కదా, శ్రమల్లో ఒక భాగం అది. తర్వాత హింసలు అంటే ఏంది? హింసల్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయి? మానసిక హింస, శారీరకమైన హింస, 2 రకాలు ఉంటాయి. కాబట్టి మానసికంగా హింసించిన హింస అది కూడా శ్రమలే. మళ్ళీ గింత కాదు, 40 సంవత్సరాలు అంటే అర్థం ఏంటి? కంప్లీట్ రావాలి. అదేనా? కంప్లీట్ రావాలి అంటే కంప్లీట్ శ్రమలు అనుభవిస్తే. శ్రమలు ఏమేమి ఉంటాయి? కష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ఒంటరితనం ఉంటుంది, వెలివేయటం ఉంటుంది, ఇవన్నీ వస్తాయి అందులో. అవన్నీ కూడా అందులోకి వస్తాయి. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏమర్థం చేసుకోవాలి? మనకు నిరీక్షణ ఉందంటే మన క్యారెక్టర్ మంచిది, మనకు నిరాశ ఉందంటే మన క్యారెక్టర్ మంచిది కాదు. వాక్య ప్రకారమైన దేవుడు మెచ్చే క్యారెక్టరు లేదు అన్నట్టు. అయితే క్యారెక్టర్ కావాలంటే ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? తీసుకుపోయి ఎన్ని వేస్తాడు? శ్రమల్లో వేస్తాడు. ఏమేస్తాడు? తలూపిన తీసే కాదు శ్రావణన్న. అదేనా? రకరకాల శ్రమలు అంటే చాలా, నేను అది చెప్తాను. శ్రమలు అంటే ఏంది? ప్యాకేజ్. అందులో అన్ని రకాలు ఏముంటాయి? నిందలు, కొన్ని రోజులు నిందలు రావచ్చు, కొన్ని రోజులు ఏం రావచ్చు, అర్థమవుతుందా? హింసలు రావచ్చు, కొన్ని రోజులు ఏమంటాం? బూతులు తిట్టుడు, అంటే చెడ్డగా మాట్లాడు, అన్న మాటలతో హింసించడం, చేష్టలతో హింసించడం, రకరకాలు. ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయి? ఆ శ్రమల కిందకి వస్తాయి. కష్టపెట్టడం అంటే కోరుండి నిన్నేం చేయడం, నీ మీద ఎక్కువ పని వేయడం, నీతో ఎక్కువ పనులు చేయించడం, అంటే ఒక బానిసగా చూడటం, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ చాలా పెద్ద లిస్ట్ ఉంది శ్రమలు అనగానే. 1-2 చెప్పమని కానీ చెప్తే 10 మీద పోతాయి, 10 మీద పోతాయి. టైం సరిపోదు మనకు. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలి చెప్పండి? అదైనా పాయింట్ అర్థమైంది మంచిగా? క్లియర్గా ఏమైంది? క్లియర్గా అర్థమైందా? లేకపోతే ఎక్కడన్నా చిక్కుముడి ఉందా? ఎందుకు వెయిట్ చేపిస్తాడా? మన క్యారెక్టర్ని కట్టడానికి లేదా
ప్రిపేర్ చేయడానికి. ఓకే, క్యారెక్టర్ అంటే డెఫినేషన్ ఏంది? 3 చెప్పినాం. 3, 1 యేసు ప్రభు యొక్క క్వాలిటీస్ మన జీవితంలో కనిపించాలి. 2 ఎప్పుడూ కూడా కన్సిస్టెంట్లీ ఏం కావాలి? వాక్య ప్రకారమైన సరైన దానినే మనం ఏం చేయాలి? చూజ్ చేసుకోవాలి, ఎంచుకోవాలి. 3 ప్రైవేట్లోనైనా పబ్లిక్లోనైనా ఏం కావాలి? నిజాయితీగా ఉండాలి, ఒక్క రీతిగానే ఉండాలి. అది వాక్య ప్రకారమైన క్యారెక్టర్కి డెఫినేషన్. ఈ క్యారెక్టర్ ఎట్లా బయటపడుతుంది? మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన, మన నడవడి ఏదైతుందో వీటి ద్వారా మన క్యారెక్టర్ ఏందో బయట పడుతుంది. అయితే ఇప్పుడు మన క్యారెక్టర్ కట్టాలంటే దేవుడు ఎట్లా చేస్తాడు? అర్థమవుతుందా? శ్రమల ద్వారా మనల్ని ఏం చేస్తాడు? మన క్యారెక్టర్ని ప్రిపేర్ చేస్తాడు. కాబట్టి శ్రమల ద్వారా ఏమొస్తుంది? ఓర్పు. ఓర్పు అంటే ఏంది? శ్రమల్లో కూడా నువ్వు సహనంగా ఓపికతోటి ఉంటావు. ఎప్పుడు పోతాయా సనుక్కుంటూ ఓకే సనుగుతారు చూడు. నొప్పి, కొంచెం నొప్పి, అబ్బా ఈ కాలు నొప్పి ఏంది, ఎప్పుడు పోతుందో ఏమో, ఈ కాలు ఇరిగిపోయినా బాగుండేది, మొండి కాలుతో అయినా కొండు పోయినా బాగుండేది, ఈ కాలుతోటి నొప్పి, ఏం నొప్పో ఏమో, అబ్బా. అంటే అర్థం ఏంటిది? ఓర్పు అంటే శ్రమ పడే ఓర్పు, సహనము లేదన్నట్టు. శ్రమపడే ఓర్పు, సహనం ఏం లేదన్నట్టు. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏం అర్థం చేసుకోవాలి? సనగొద్దు. ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఏదైనా బలహీనత వచ్చింది, ఏదన్నా ఒంటరితనము, ఏదన్నా దేన్నైనా మనం ఏం చేస్తున్నాం అనా కూర్చున్నాయి, అది చూడదు, అది చూసే అవసరం లేదా? ఇంకా ఈ కంప్లీట్ కానీ సమరీ అయిపోయినాక బంద్ చేస్తే అప్పుడు చూసుకొని ఎత్తుకొని ముద్దాడతారో, లేకపోతే ఎత్తుకొని లాలీపాప్ తినిపిస్తారో, ఏం చేస్తారో చేసుకో. చూడండి, అర్థమైన పాయింట్. సనగొద్దు. సనుగుతున్నామంటే అర్థం ఏంటిది? ఓర్పు లేదు, ఏం లేదు. అంటే శ్రమలు వచ్చినప్పుడు మనం ఓపికతో ఉంటేనే మన క్యారెక్టర్ ఏమవుతుంది? ప్రిపేర్ అవుతుంది. ఓపికతో ఉన్నా ఏం చేయాలి? నేను ఒంటరిగున్నా, నా ఒంటరి జీవితం ఎందుకు, అందరుండి కూడా ఎవరు లేనట్టే, ఈ బతికెందుకు, అదేదో సినిమాలో హీరో అద్దంలో చూసుకొని నీ బతుకు జడ అట్లనే వీళ్ళు కూడా ఏం చేస్తారు? ఇక అద్దంలో చూసుకొని ఫూ అని ఉంచుకొని మళ్ళీ తర్వాత అదే ఉమ్ము తీసుకొని మళ్ళీ నాకి, అంటే ఇక మనం ఏం చేస్తామో మనకి తెలియదు. ముఖం చూడు ఎట్లుందో, ఆ జుట్టు చూడు ఎట్లుందో, హైట్, నువ్వు ఇంకొంచెం హైట్ ఉంటే ఎంత బాగుంటుండే, మరి ఆ పళ్ళు చూడు ఎట్లున్నాయో, ఇవన్నీ చేసుకుంటూ మనం ఏం చేస్తాం? అట్లా చేస్తే కష్టం కదా. ఏం కావాలి? ఓర్పు ఉందా? ఏం కావాలి? ఓర్పు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన అవయవాలను ఎప్పుడు కూడా ఏం కావద్దు కించపరిచే విధంగా, లేదా దాన్ని డిసగ్రీ చేసే విధంగా ఉండదు. అవునా? మొన్న కాలేజీకి పోయినా, ఏది సెంటర్ పడితే తీనని తీసుకపోతే నా అంత హైట్ ఓవర్లేరానా, ఎంత పొడుగు కనిపిస్తున్నా, అందరు నన్ను ఇట్లా చూస్తున్నారు. ఏది వింత జంతువు వేడికెళ్ళి వచ్చిందా, ఈ జిరాఫీ ఏడి నుంచి వచ్చిందా అంటే నాకు కొన్నిసార్లు నచ్చదు. అంటే అంత హైట్ ఉన్నా ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. కానీ అది మనం ఎవరిని జడ్జి చేసినట్టు అవుతుంది. ఏమో దేవునికి నాకు ఈ హైట్ ఇవ్వాలని ఇచ్చిండు, అగ్రి, అంతే. కానీ అక్కడ కొన్నిసార్లు ఏమంటా అట్లా మనం అతిశయించడానికి లేదు, నిరాశపడటానికి కూడా లేదు. నీకు ఇంత హైట్ కావాలనుకున్నా అంత హైట్ చాలు. ఇంత హైట్ ఉన్నా నేను చూస్తే నా అంత హైట్ ఎవరైనా ఉంటారా అంటే ఈడదాకా వచ్చేటోళ్ళు ఉన్నారు, కానీ నా అంత హైట్ వాళ్ళు చాలా తక్కువ. ఎక్కడో 2-3 అట్లా కనిపిస్తున్నారు. పిల్లలందరూ ఏంటంటే నన్ను చూస్తూ ఉన్నారు, ఇట్లా పొడుగు, ఇంత పొడుగున్నాడు. అంటే అది దేవుని చిత్తం. దేవుడు ఆ హైట్ ఇవ్వాలనుకున్నాడు. నేను అడిగిన తల్లి గర్భంలో, అయ్యా నేను ఇంత హైట్ ఉండాలి, ఇంత హైట్ ఉంటేనే నన్ను పుట్టియాలన్నా అన్నే దేవుడు ఇచ్చాడు. అట్లనే కొన్నిసార్లు దేవుడు మనని ఏం చేస్తాడు? మన మేలు కోసమే నిర్ణయం చేసుకోడు. కొంతమంది హైట్, ఇప్పుడు నా అంత హైట్ వాళ్ళకుంటే అలా ఆగుదురా, ఇట్లా పెడదురు, ఇక సలార్లో పెట్టినట్టు ఏముంటుంది, ప్రభాస్ లాగా చేతులు ఇట్లా పెట్టి ఇట్లా చేసి అనుకోండి ఏం చేద్దాం. అంటే ఎవరిని ఎంతలో ఉంచాలో ఎవరికి తెలుసు.
అందుకే ఏదైనా హైట్ అయినా సరే, కలర్ అయినా సరే, జుట్టు అయినా సరే, ఏదైనా సరే ఏం కావాలి అనండి. ఇప్పుడు నాకైతే బట్టతలు రాదు, కానీ ఇక్కడ చూసినప్పుడు ఏం చేస్తుంది, ఏమంటుంది, నీ బట్టతలు వస్తుంది ఎప్పటి నుంచో అంటుంది, ఇంతవరకు రాలే. మరి నేను అన్న యేసునామంలో వస్తే వచ్చేది దేవునికి స్తోత్రం. ఇప్పుడు బట్టతలు వచ్చినా ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోయింది, పోనీ దేవునికి, ఎందుకంటే ఎవరి నిర్ణయం అది, నాకు ఏమి ఇవ్వాలి, నన్ను ఎట్లా పెట్టాలనేది దేవుని నిర్ణయం, దాన్ని మనం ఏం చేసుకోవాలి. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, నేను ఆశపడతాం, డిసగ్రీ, అంటే దేవుని యొక్క చిత్తానికి మనం ఏం చేస్తుంటాం, అసమ్మతి, అంటే సమ్మతి తెలియజేయమని ఊకే సనుగుతూ ఉంటాం, ఊకేమవుతుంటాం, సనుగుతూ ఉంటాం. మీరు నమ్ముతలేదో, నేను నా జీవితంలో పడిన పండ్ల విషయంలో పడినంత బాధ దేంట్లో పడలే. పంటి విషయంలో ఎన్ని ఏళ్ళ నుంచి పడుతున్నా, దాదా 30 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి పడితే ఇప్పుడు దాదాపు 15-20 సంవత్సరాలు అవుతుంది నేను పంటి విషయం బాధపడి, రోజు బాధే. ఈ రోజు బాగుంది అంటానికి లేదు, ఏదో ఒక నొప్పి, ఈ పన్ను కాకపోతే ఈ పన్ను వస్తుంది, ఈ పన్ను కాకపోతే ఇది నొస్తుంది, ఏదో ఒకటి వస్తూనే ఉంటున్నాయి. అవి ఉంటాయా పోతాయో కూడా గ్యారంటీ. అంటే దేవుడు ఇచ్చిండు అట్లా. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు ఈ బాధ, కానీ మళ్ళీ ఏం చేస్తాం, మనసు మళ్ళీ సర్దుపరుచుకుంటాం, సర్లే పోని ఏం రోజు ప్రాణం పోయిందంటే ఈ నొప్పులు కూడా కథమైపోతాయి. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక మీదట ఏం చేయాలి, శ్రమలు చెప్పాలి గట్టిగా, శ్రమలు, ఓర్పు, క్యారెక్టర్, హోప్, నిరీక్షణ. ఇప్పుడు మన మంచి క్యారెక్టర్ ఉందంటే దేన్ని బట్టి తెలుస్తుంది, మనలో ఉన్న నిరీక్షణ. అయితే మనం మంచి క్యారెక్టర్ కావాలంటే ఏం చేయాలి, శ్రమల్లో ఓర్పుతో ఉండాలి. ఏం కావాలి, బియ్యం లేవనో, లేదా పప్పులు లేవనో, ఉప్పులు లేవము, పైసలు లేవనో, సనుగులు గునుగులు స్టార్ట్ చేసినాం అనుకో, ఓపిక లేదని. నువ్వు ఓపిక పడతలేవు అంటే అర్థం ఏంటిది, క్యారెక్టర్ బిల్డ్ అవుతలేదు, క్యారెక్టర్ ప్రిపేర్ అవుతలేదు. ఓపిక పట్టాలి. ఏం చేయాలి, నేను అందరూ ఒంటరిదాన్ని చేసినా, ఒంటరి వ్యక్తిని చేసినా భరించుకోవాలి. నిన్ను దూషించిన, అన్యాయంగా నీ గురించి చెడ్డగా మాట్లాడినా ఓపికతో ఉండాలి. అవన్నీ నీకేం చేస్తాయి, నీ క్యారెక్టర్ని ప్రిపేర్ చేస్తాయి. అంటే పరలోకం మెచ్చే క్యారెక్టర్లోనికి నువ్వు, అర్థమైన పాయింట్. అందుకే ఇప్పుడు మనం ఇంకా మీకోసం ప్రార్థన కూడా చేయాలి, కాబట్టి మనం ఏం చేద్దాం, సరేనా? అందుకే ఇప్పుడు అర్థమైన పాయింట్ అర్థమైందా కాలేదా? ఇందులో లాస్ట్గా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఇందులో మీకు ఏదైనా అర్థం కానిది ఏదైనా ఉంటాడు. నాప్కిని లాస్ట్గా ఒకసారి జస్ట్ ఒక 5 నిమిషాల లోపు ఆలోచన చేయండి.